సిద్దిపేట జిల్లా గజ్వేల్ వాగ్గడ్డ హనుమాన్ ఆలయంలో హనుమాన్ స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్, జయసింహారావు మాట్లాడుతూ హనుమాన్ స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ హనుమాన్ మాలాధారణ శ్రేష్టమని, వాగ్గడ్డ హనుమాన్ దేవాలయంలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం దాతల సహకారంతో హనుమాన్ మాలాధారణ స్వాములకు అన్నప్రసాదం అందజేయడం జరుగుతుందని, ప్రతి శ్రీరామనవమి నుండి హనుమాన్ జయంతి వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. హనుమాన్ మాలాధారణ వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని అన్నారు. జై హనుమాన్, జై జై హనుమాన్. శ్రీ కేసర హనుమాన్ దేవాలయం నల్లవాగడ్డ స్వాములకు భిక్ష శ్రీరామనవమి నుండి హనుమత్ జయంతి వరకు నిర్విరామంగా జరుగుతుంది. వీటికి ఇచ్చిన దాతలకు అందరికీ మా కమిటీ ద్వారా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హనుమాన్, జై జై హనుమాన్. ఒకరిద్దరితోనే సాధించుంటుంది. ఈరోజు దాదాపు 2500 మంది స్వాములు మాలవేయడం, రోజుకు 500 మంది అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం, భిక్ష తినడం, అన్నప్రసాదం తినడం. ఇది వచ్చే రోజుల్లో దాదాపు ఇంకా తేజీపూర్వకంగా వెలగాలని కోరుకుంటూ జై హనుమాన్, జై జై హనుమాన్. జై హనుమాన్, జై శ్రీరామ్. మన కేసరి హనుమాన్ దేవాలయము మన భక్తులకు కొంగు బంగారమై వెలుస్తున్నది. ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నుంచి లాస్ట్ జయంతి వరకు, హనుమాన్ జయంతి వరకు 45 రోజులు మనం అన్నదానం చేస్తున్నాము. ఇదంతా దాతల మేరకే, వారి యొక్క సహకారం నుంచి సుమారు రోజుకు 600 మంది భిక్ష జరుగుతుంది. ఇది గత 12 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా జరుగుతుంది. ఇది ఇదే విధంగా కొనసాగాలని ఆంజనేయ స్వామి ప్రతి భక్తులకు కోరిన కోరికలు నెరవేరుస్తుడు కనుక ప్రతి ఒక్కరూ ధనరూపేణ, వస్తురూపేణ ఎవరి ఇష్టానుసారం వాళ్ళు సహకారం చేయాలని అందరికీ మనవి చేయబడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ వచ్చే మే 12 తారీఖు హనుమాన్ జయంతి ఉంది, మంగళవారం వస్తుంది. ఈసారి ఆయనకి ఇష్టమైన రోజు, వచ్చిన రోజు మంగళవారం కనుక అదే రోజు మన హనుమాన్ జయంతి రావడం మన అందరి అదృష్టము భావించి అందరం కలిసి అతి వైభవంగా హనుమాన్ జయంతి చేసుకోగలరని మనవి. జై శ్రీరామ్.